ప్రధానంగా అణగారిన కుటుంబాల, అణగారిన జీవితాల, ఊరికి దూరంగా ఉన్నటువంటి కుటుంబాల ఆత్మగౌరవం నిన్న అసెంబ్లీలో సంతోషకరమైనటువంటి ఆనంద సంఘటనలు మనం నిన్న చూసాము. 60 ఏండ్ల పోరాటం, 60 ఏండ్ల కళ, 30 ఏండ్ల పోరాటం మందకృష్ణ మాదిగ రూపంలో సుదీర్ఘ ప్రయత్నంగా, సుదీర్ఘకాలంగా ఎంతోమంది అమరుల ప్రాణత్యాగాల సాక్షిగా నిన్న ఏర్పడ్డటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఫలితం. దానికోసం ఎంతోమంది అమరులు, ఎంతోమంది త్యాగం, ఎంతోమంది జీవితాలు తృణ ప్రణయంగా వదిలేసినటువంటి అనేక సంఘటనలు. కానీ సుదీర్ఘకాలంగా 30 ఏండ్ల పాటు పోరాటం చేసినటువంటి మందకృష్ణ పోరాటం నిన్న ఫలించింది అనేటువంటి సందర్భం కూడా జైబీన్ దినపత్రిక రాసింది. జైబీన్ దినపత్రికలు ప్రధానంగా వెళ్లే ముందు ప్రధానంగా కూడా మనం చూస్తున్నాం. ఉద్యమమే గెలిచింది, ఊపిరై నిలిచింది. ఇక ప్రధానంగా నిన్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారితోని అనేక సందర్భంలో మాట్లాడిన సందర్భంలో సుమారుగా 1-2 గంటల దాకా కూడా చర్చలు పెట్టి మాట్లాడి ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఒక పక్కన తెలంగాణ రాష్ట్రం పుట్టిన రాష్ట్రము, మరో పక్కన ఉద్యమాన్ని నిలబెట్టినటువంటి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, మరో పక్కన ఈ 2 రాష్ట్రాల ఉద్యమము ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఎంతోమంది దళిత కుటుంబాలను, ఎంతోమంది ఉద్యమ నాయకులను తయారు చేసేటువంటి ఒక ఉద్యమ గడ్డ, ఒక ఉద్యమ ఊపిరి ఇవాళ ఉన్నటువంటి ఆ సందర్భంలో అనేక విషయాలు కూడా మాట్లాడుకొని ఆ సందర్భం కూడా చూసినాం. అందుకోసమే ఉద్యమమే గెలిచింది, ఊపిరే నిలిచింది అనేటువంటి ప్రధాన వార్త చూసినాం. తాత మీకు వందనం, మీరు తరసపడితే ధన్యులం, మందకృష్ణ గుండె ధైర్యము, మరుపురాని మరో చరిత్ర, మీరు కార్చిన కన్నీరు బొట్టు నేడు చరిత్రే నిలిచింది. ఉద్యమ వీరుడా, మీ త్యాగానికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం, చిరకాలం మిమ్మల్ని గౌరవిస్తాం, కలకాలం మిమ్మల్ని అభిమానిస్తాం. డాక్టర్ బరిగెల శివ ప్రధానంగా రాసినటువంటి వార్త చూడండి. ఎంత గొప్ప త్యాగము. 30 ఏండ్ల పాటు సుదీర్ఘ పోరాటంలో భాగంగా ఆయన చేసినటువంటి త్యాగము, ఆయన చేసినటువంటి కష్టము ఈరోజు మనం ఇలా చట్టం కాబోతుందంటే ఓన్లీ ఏక్ నిరంజన్ ఈ సమాజానికి ఉద్యమ చరిత్రను కూడా చూపించినటువంటి గొప్ప మేధావి, ఈ సబ్బండ కులాల ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపము, ఈ సమాజంలో అణగారిన వర్గాల ఆత్మగౌరవంగా బతకాలని చెప్పినటువంటి ఉద్యమ నేత మందకృష్ణ మాదిగన్నకు నిజంగా మనందరం కూడా జేజేలు చెప్పి ఆయనకు పాదాభివందనం చేయాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరి వినుంది. ఎందుకోసం అంటే ఒక కుటుంబం నడవాలంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి 4 అన్నదమ్ములు ఉంటే 4 అన్నదమ్ములు కూడా ఒకే మాట మీద నిలబడలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక కుటుంబంలో ఒక చిన్న కుటుంబం ఉంటే ఆ కుటుంబంలో తండ్రి పాత్ర వేరుంటుంది, తల్లి పాత్ర వేరుంటుంది, పిల్లల పాత్ర వేరే ఉండేటువంటి నేపథ్యం ఉంటుంది. అలాంటి సందర్భంలో ఈ సబ్బండ కులాలను ఒక్కతాటి మీద తీసుకొచ్చి అందరికీ కూడా పెద్దన్నగా పాత్ర పోషించినటువంటి మందకృష్ణ మాదిగ గారికి ఈ విజయము ఇవాళ ఉన్నటువంటి ఆయనకే సొంతం అని చెప్పొచ్చు. ఇవాళ ఒకానొక సందర్భంలో ఉద్యమం నడవాలంటే ఎన్నో ఆర్థికమైన ఇబ్బందులు, ఎన్నో వివక్షత, ఎన్నో కుళ్ళు కుతంత్రాలు దగ్గర కూడా తీసుకోవాలన్న సందర్భంలో నేనున్నానని భరోసానిచ్చి ఇలా జాతికి కాదు ఇలా యావత్ కులాల కూడా పెద్దన్నగా అయిండు మందకృష్ణ మాదిగ గారు. అందుకోసమే ఎంత చెప్పినా ఎన్ని చేసినా తక్కువ అనేటువంటి సందర్భంలో ఇక్కడ రాసినటువంటి ప్రధాన వార్త కూడా రాసినాం. చరిత్రకారిని ఉద్యమ పోరాటానికి ఫలితం దక్కిన వేళ అసెంబ్లీ సమావేశానంతరం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జేబీ సంస్థల చైర్మన్ డాక్టర్ బరిగెల శివ ఏకాంతంగా కలుసుకొని మనసు విప్పి మాట్లాడుకున్నారు. 30 సంవత్సరాల సుదీర్ఘమైన ఉద్యమ పోరాటాన్ని ఆలోచన లేకుండా కొనసాగించిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జీవిత చరిత్రను పుస్తక పటం లిఖించాలని బహుజన వర్గాలు బేషరతుగా డిమాండ్ చేస్తున్నాయి. ఎంతో నిష్ట కలిగిన పోరాటాన్ని కొనసాగిస్తే తప్ప ఇంతటి అద్భుతమైన విజయాన్ని చేరుకోలేమనేది నేటి దినంతో స్పష్టంగా తేలిపోయింది. రాజకీయ ప్రలోభాలు, ఆర్థికమైన అడ్డంకులు, ఉద్యమపరమైన నిర్బంధాలు, వ్యక్తిగత కష్టాలు, అక్రమ కేసులు, నిర్బంధాలు, జైలు జీవితాలు, ఎంఆర్పిఎస్ ఉద్యమకారుల ప్రాణత్యాగాలు పద్మశ్రీ మందకృష్ణ జీవితంలో మరుపురాని చరిత్రను మిగిల్చాయి. పోరాడుతున్న ఇలాగే పోరాడాలనే ఆదర్శవంతమైన జీవితాన్ని మన ముందు కొనసాగించి మనమందరం ఆదర్శవంతులం కావాలని ఆశించి మనందరి జీవితాల్లో వెలుగులు నింపిన మహానీయుడు మందకృష్ణ మాదిగ. రానున్న కాలం మాదిగ జాతీయులకు అండగా నిలవడం కోసం మరో శాంతియుతమైన పోరాటానికి శ్రీకారం చుట్టాల్సి వస్తే మేమంతా మీతోనే అంటూ ప్రముఖుల సైతం కదిలి వస్తున్నారు. 2026 సంవత్సరాన్ని సంపూర్తిగా విశ్వాసంతో గెలవగలిగితే మనం అనుకున్న 11% రిజర్వేషన్ పొందగలమనే దానికోసం ఇప్పటి నుండే కావలసిన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలనే ఐక్యతను వీడొద్దు, ఉద్యమ స్ఫూర్తిని మరవద్దు. పెద్ద ఆయన పన్నెశ్రీ మందకృష్ణ మాదిగ చెప్పిన సూచనలు జీవితాంతం పాటిస్తూ అనుసరిస్తూ కొనసాగిస్తానని జేబీ సంస్థల చైర్మన్ హామీ ఇచ్చిన నేపథ్యం కూడా ఉంది. ఇంత పెద్దయిన నిజంగా ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన విధానం. ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్కి ఇవాళ మేధావులని చెప్పుకుంటారు, వాళ్ళకు గుట్లైనటువంటి పరిజ్ఞానాన్ని అందించేటువంటి గొప్ప మేధావి. ఇవాళ పుస్తక రూపంలో కూడా
ఇవాళ మాదిగ చరిత్రను చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ పాఠ్య పుస్తకాల్లో కూడా మాదిగ చరిత్రను చెప్పవలసిన అవసరం ఉంది. ఇలా ఉద్యమాలకు ఏ విధమైనటువంటి చరిత్ర ఉందో ఆ ఉద్యమాలు అణగారిన వర్గాల ఉద్యమాలు కూడా ఏ విధంగా ఉంటాయో చూపించినటువంటి గొప్ప మేధావి మందకృష్ణ మాదిగ. అందుకోసమే ఉద్యమమే గెలిచింది, ఊపిరే నిలిచింది అనేటువంటి ప్రధాన వార్త